విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని మసీదుల్లో రంజాన్ మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అజీమాబాద్ మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గాజువాక ట్రాఫిక్ సిఐ హుస్సేన్, 66వ వార్డ్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టి రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇఫ్తార్ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. సున్నీ జామా మసీద్ వద్ద ఫరీద్ ఫ్యామిలీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో మరి ఈరోజు ముఖ్య అతిథిగా మరి గాజువాక ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి హుస్సేన్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని సర్వమత సమైక్యత అనే ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యతతోని మరి ఇఫ్తార్ విందులో పాలు పంచుకోవడం మంచి అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు షౌకత్ అలీ గారు, అలాగే మా అజీమాబాద్ సున్నీ జామా మసీదు ముతవల్లి గారు అయినటువంటి మదీనా వల్లి గారు, అలాగే అన్సర్ వల్లి గారు, అలాగే ఖాన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం యూతులు అంజుమన్ సీరతున్ నబీ, నూర్ పార్టీ, అంజుమన్ గౌస్ పార్టీ, రజా పార్టీ, కేజీఎన్ పార్టీ, మదీనా సైరీ పార్టీ, గౌసియా నౌజవాన్ సొసైటీతో పాటు ఇక్కడ గౌసియా మసీదు, మదీనా మసీద్ సభ్యులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా పాలు పంచుకొని ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం జయప్రదం చేశారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మరి దైవత్వంతో పాటు మానవత్వం చాటుకోవడానికి, అలాగే సమాజ సేవ చేయడానికి కూడా ముస్లిం సోదరులు ఎప్పుడూ ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా మరి ముందుగా రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈద్ ముబారక్ కూడా తెలియజేస్తున్నాను ముస్లిం సోదరులకి. అజీమాబాద్లో సున్నీ మసీదు వారు నిర్వహించినటువంటి ఇఫ్తార్ విందులో గాజువాక ట్రాఫిక్ సిఐగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా ఈ ఇఫ్తార్ విందు చక్కగా చేశారు. మన ఎక్స్ కార్పొరేటర్ రఫీ గారు, నాయకులు షౌకత్ అలీ గారు, తదితర ముత్వాలి పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో చాలా చక్కగా నిర్వహించారు. ఇందులో అనేక మంది ముస్లిమ్స్ అంతా కూడా సోదరులంతా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ చూసిన వాతావరణం బట్టి ముస్లింలు, హిందువులు అందరూ కూడా సమైక్యంగా సోదర భావంతో చాలా చక్కగా ఈ విందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఇదే భావంతో అందరూ ఆనందములుగా సఖ్యంగా ఉంటూ సర్వమాన సౌభ్రతకి పాటుపడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా అల్లా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.